కల్పించండి, ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టండి, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి, రాష్ట్ర అధికార యంత్రాంగానికి హైకోర్టు ఆదేశం నిష్పాక్షికంగా నిర్వహణకు చర్యలు తీసుకోవాలని చెప్పాం, అదనపు బలగాలను కూడా మోహరించాలని స్పష్టం చేసాం. వైఎస్ఆర్సీపీ వినతిపత్రాన్ని ఇప్పటికే డీజీపీకి పంపాం. హైకోర్టుకి నివేదించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార పార్టీ కండబలం ధనబలంతో ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తుంది, ఇంత జరుగుతున్న పోలీసులు చోద్యం చూస్తున్నారు, ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలి, చర్యలు తీసుకోవాలి, విషయంలో మేము ఇచ్చిన వెంటపై ఎన్నికల సంఘం స్పందించడం లేదు, మా విజ్ఞప్తిపై చర్యలు తీసుకునే ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో వైఎస్ఆర్సీపీ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే రాక్షసకాండకు పచ్చ జెండా అంటూ దాడులు కాదు ఇక హత్యాకాండకు తెగబడిన టీడీపీ రౌడీ ముక్కలకు ప్రభుత్వ పెద్దల ఆదేశం, స్థానిక ఎన్నికల ఓటమి భయంతో బరితెగింపు, ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా బేభత్సకాండ, బందిపోటు ముఠాల తరహాల వాహనాల్లో వచ్చి పచ్చముఠాల కిరాతకం, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వేల్పుల రాముపై హత్యాయత్నం, పట్టపగల నడి రోడ్డుపై మారణాయుధాలతో దాడి, బాధితులు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం, అరెస్టులు అసలేదు, తమ కళ్ళెదుటే టీడీపీ గుండాలు స్వైరవిహారం చేస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.